హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు పెద్దపీట వేశామంటారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ అంటారు. ఈ మాటలన్నీ చెప్పడానికి బాగుంటాయి, కానీ అవన్నీ నిజమేనా అంటే పచ్చి అబద్ధాలను చెబుతున్నారు జగన్ని దగ్గర నుంచి చూసిన వారు. జగన్ని కలవాలంటే పేరు చివరన ఆయన కులం ఉండాలి, లేదంటే మీ గళం కూడా వినిపించడం కుదరదు. ఎన్ని తంటాలు పడినా తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు టచ్ చేయలేరు. ఇది ఎవరో చెప్తే నమ్మరేమో, స్వయంగా వైసీపీలో చాలా కాలం పాటు ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు స్వీయ అనుభవం. ఎన్నికల వేళ సిట్టింగులకు ఫిట్టింగ్ పెట్టి సీటు ఎగ్గొట్టేస్తున్నారు జగన్. వైసీపీలో టికెట్ ఉండాలంటే వారికి బాగా డబ్బులు ఉండాలి, ఇతర పార్టీ నేతలపైన బాగా నోరు పారేసుకోవాలి, బూతులు తిట్టాలి, అంతే. ఇవన్నీ లేకుంటే మీకు వైసీపీలో టికెట్ అడిగే అర్హత లేదంటారు. పొమ్మన లేక పొగ పెడతారు. సీటు ఇవ్వమని చెప్పకుండా మీ సీటు వేరేవరకు ఇస్తామని చెప్తారు, మిమ్మల్ని వేరే చోటకు బదిలీ చేస్తామని చెప్తారు. బయట వేరేలా సీన్ క్రియేట్ చేస్తారు. తాజాగా వైసీపీలో కొలుసు పార్థసారథి పరిస్థితి అలాగే తయారైంది. తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. పెనంలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేష్ను అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ తన సొంత పార్టీ పైన ఘాటైన విమర్శలు చేశారు. ముందు నుంచి చెప్తున్నట్టుగా టీడీపీ జనసేన నేతల్ని బాగా తిట్టాలి. ప్రతిపక్షాలపైన దౌర్జన్యాలు చేయకపోవటం, అసభ్య పదజాలం వాడకపోవటమే తన అసమర్థత అంటున్నారు పార్థసారథి. బీసీలకు అగ్రతాంబూలం నేతి బీరకాయలో నెయ్యి చందమే. గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదని తనను అక్కడికి వెళ్ళమన్నారు. బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్వాలేదని భావించారు. నేను వెళ్లేందుకు కుదరదని చెప్పా. బలహీన వర్గాలు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పా. అది తప్పని తెలుసుకోవడానికి నాకెంతో సమయం పట్టలేదని పార్థసారథి అంటున్నారు. బీసీలు ఎస్సీలు ఎవరి కాళ్లపై వాళ్ళు నిలబడాలనుకుంటారు. మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరని పార్థసారథి గట్టిగా స్పందించారు. ఈ నెల 18వ తేదీన గుడివాడలో టీడీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్థసారథి బాటలో అనేక మంది బీసీ నేతలు చంద్రబాబు చెంతకు చేరేందుకు రెడీ అవుతున్నారు. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం చూడాల్సిన పని లేదు, ఒక్క మెతుకు చూస్తే సరిపోదా? తాడేపల్లి సామ్రాజ్యంలో బీసీ నేతల ఆవేదన అంతా ఇంతా కాదు. సింగమల ఎమ్మెల్యే పద్మావతి ఎంత ఆవేదన చెందారో చూశాం. ఇవన్నీ శాంపిల్స్ మాత్రమే, ఇలాంటివి మరిన్ని చూడాల్సి రావచ్చు. ఇదే మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.